కవిత గారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టుడేస్ క్రైమ్ అండ్ దీనికి సొల్యూషన్ ఒక వెతికే ప్రయత్నం చేస్తే బయట దేశాల్లో ఆ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి అంటే కేస్ టు కేస్ స్టడీ చేస్తారా? ఇప్పుడు ఈ పిల్లాడి కేసే ఉంది, సహస్ర మర్డర్ కేసే ఉంది. సో అప్పుడు అతని మానసిక పరిస్థితి ఏంటి, అతని దానికి తీసిన కారణాలు ఏంటి, సో ఆ ఏజ్ పిల్లలు ఎలా ఆలోచిస్తారు, ఇవన్నీ ఒక సైకలాజికల్ అనాలిసిస్ చేస్తారా? దానికి ప్రత్యేక మెథడాలజీ ఏమైనా ఉంటుందా? అంటే క్రిమినల్ సైకాలజీ అబ్సల్యూట్లీ ఈస్ నాట్ మై డొమైన్ ఎక్స్పర్టీస్. సో దాని గురించి నేను గట్టిగా అయితే చెప్పలేనండి. ఆబ్వియస్గా ఏంటంటే ఒక స్పెసిఫిక్ కేస్ అన్నది ఎలాంటి ఒక క్రైమ్ అన్నది జరిగినప్పుడు ఈవెన్చువల్గా ఆ మైండ్ సెట్ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, మోటివ్ ఏంటి అన్నది జనరల్గా జరగడం అయితే జరుగుతుంది. కాకపోతే నేను ఎలా ఆలోచిస్తాను అంటే దిస్ ఇస్ సంథింగ్ అయిపోయిన తర్వాత అంటే ఇది అంటే వీఆర్ అంటే ఇక్కడ మనము అయిపోయిన తర్వాత కంటే కూడాను ప్రివెంటివ్గా దీన్ని ఎలా ఆలోచించాలి అన్న దాని గురించి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. యాజ్ అ పాజిటివ్ సైకాలజిస్ట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ చాలా మంది పేరెంట్స్ అబ్సల్యూట్లీ అగ్రీ. సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు నేను అన్నది ఏంటంటే నేను చదివింది ఒకటి ఏంటంటే ఆ అనాలిసిస్ ద్వారా వీళ్ళు కవిత గారు కొన్ని పాయింట్స్ ఒక థంబ్లైన్ ఒక గైడెన్స్ కొన్ని పాయింట్స్లో పెట్టుకుని దాన్ని ఈ కరిక్యులమ్స్లోనో లేకపోతే మీకులాగా సైకలాజికల్ లెసన్స్ చెప్పేవాళ్ళు దాంట్లోనో దాన్ని ఇంజెస్ట్ చేసి చెప్తారట. సో దట్ ఏంటంటే ఒకవేళ ఆ బిహేవియర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత ఉపయోగపడుతుంది అని. అబ్సల్యూట్లీ అండి. ఇట్ ఇస్ నథింగ్ బట్ అవర్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ఒకప్పుడు సిస్టంలో మనది ఏది ఉండేది వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ఇట్స్ ఆల్ బేసిస్ ఫ్రమ్ దాట్. ఇక్కడ ఏంటే మన దగ్గర ఇట్స్ బీన్ దేర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే నేను ఇంత ముందర చెప్పినట్టు అంటే ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది అని మీరు ఆలోచిస్తే గనక జనరల్గా బేసిక్గా జెలసీ అండి. చిన్నపిల్లలకి నేను ఇంత ముందర మీకు 3 వర్డ్స్ చెప్పాను: అన్సీన్, అన్హర్డ్, అన్లవ్డ్. ప్రతి ఒక్క క్రైమ్ వెనక కారణం అదే. అది అడల్ట్ కానివ్వండి, చైల్డ్ కానివ్వండి. ఎందుకంటే నేను చైల్డ్ని అడల్ట్ని డిఫరెంట్గా చూడట్లేదు. ఎందుకంటే అడల్ట్ ఇస్ నథింగ్ బట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద చైల్డ్. ఇప్పుడు ఒక చైల్డ్ని కానీ చిన్నప్పుడు అంటే ఆ ప్రేమ ఇవ్వకపోయినా, లేకపోతే చైల్డ్ని చైల్డ్ లాగా యాక్సెప్ట్ చేయకపోయినా, కాన్స్టెంట్ కంపారిజన్తో పెట్టినా, జడ్జ్మెంటల్గా పెట్టినా, రిజెక్ట్ చేసినా, నెగ్లెక్ట్ చేసినా, అబ్యూస్ చేసినా, ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అండి. అంటే సుమారు ఏ వయసులో డెవలప్ అవుతుంది మీరు చెప్పిన అంటే కరెక్ట్గా ఇవన్నీ అబ్జర్వేషన్? అంటే మీకు అంటే చెప్పాలి అంటే ఇప్పుడు బై 80 years ఆల్మోస్ట్ 80% బ్రెయిన్ డెవలప్మెంట్ అయిపోతుందండి ప్రతి చైల్డ్ కూడా. ఓకే, సో ఇట్ స్టార్ట్స్ డెవలపింగ్ టిల్ 25 years, 21 to 25 years. సో ఏంటి అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి అంటే దానికి నేనేంటి, నా గురించి నేనెవరు అంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మొదలు పెడతాం. నువ్వు ఈ పని చేసావంటే యు ఆర్ ఎ గుడ్ బాయ్. నువ్వు గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్? సి దిస్ ఇస్ హౌ వి గ్రూమ్ ద చిల్డ్రన్, రైట్? అంటే అది మనం డిసిప్లిన్ స్ట్రక్చర్ కోసం గ్రూమ్ చేస్తాం. కొంతమంది ఏం చేస్తారు, అసలు అంటే మనం చిన్నప్పుడు మనకు కావాల్సినంత దొరకలేదు, వీ స్ట్రగుల్ హార్డ్ టు గెట్ వాట్ వీ వాంట్ ఇన్ లైఫ్. అందుకని ఈ పిల్లలకి ఏది కావాలంటే అది కొనిచ్చేద్దాం అని అనుకుంటారు కొంతమంది. సో ఈ కాలం పేరెంటింగ్ చాలా వరకు చూసారంటే ఇట్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ పేరెంటింగ్. అంటే పిల్లలకి ఏది కావాలో వీళ్ళు 1 అడిగితే 2 కొనియడం, 3 అడిగితే 4 కొనియడం. అది కూడాను యాక్చువల్గా ఇట్ ఇస్ లైక్ నెగ్లెక్టే. ఎందుకు అంటే టూ మచ్ ప్యాంపరింగ్ కూడా నెగ్లెక్టే. ఎందుకు నెగ్లెక్టో చెప్తాను. ఏ చైల్డ్ కూడా ఏంటి అంటే తనతో వాళ్ళ పేరెంట్ కానీ, వాళ్ళ ప్రైమరీ కేర్ గివర్ కానీ, వాళ్ళ సొసైటల్ కేర్ ఎవరన్నా కానివ్వండి, ఈ ప్రైమరీ పర్సన్ ఎవరితో చైల్డ్ ఉంటున్నారో ఆ చైల్డ్కి బౌండరీస్ సెట్ చేసినప్పుడు నాకు ఒకరు ఉన్నారు, నాకు సేఫ్టీ ఉంది అన్న ఒక ఎమోషనల్ సేఫ్టీ అనేది క్రియేట్ అవ్వబడుతుంది. ఇప్పుడు ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేసినా కూడా చైల్డ్ డస్ నాట్ నో వేర్ టు స్టాప్. దెర్ ఆర్ నో బౌండరీస్ ఫర్ ద చైల్డ్. నెగ్లెక్ట్ చేస్తే మీకు ఏ ఇంపాక్ట్ ఉంటుందో చైల్డ్ మైండ్లో, మీకు ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చినా అదే ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇది మనం ఏంటంటే నా ఉద్దేశంలో ఏంటి అంటే ఒక క్రైమ్ జరిగిపోయిన తర్వాత ఒక ప్యాటర్న్ అనాలిసిస్ ఉందో లేదో నాకు ఐడియా లేదు. ఐ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్. బట్ డెఫినెట్ గా సో ఎర్లీ సిమ్టమ్స్ అయితే మనం నోటీస్ చేయగలం అండి. ఓకే, సో బేసిక్ గా దీన్ని నేను 3 కేటగిరీస్ కింద విభజించదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే ఎమోషనల్ సైన్స్, ఒకటి బిహేవియరల్ సైన్స్, ఒకటి వాళ్ళు ఉంటున్న సొసైటీ ఏంటి అంటే సొసైటల్ గా సోషల్ సైన్స్ ఆర్ ఫ్యామిలీ సైన్స్ ఏంటి అనేది మనం ఆలోచించగలిగితే కనుక సో ఇలాంటి ఒక యాటిట్యూడ్ ఎలా డెవలప్ అవుతుందో మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. షూర్, అండ్ విల్ డిస్కస్ ఫర్దర్. బిఫోర్ దట్ మనతో పాటు అరుణ్ గారు జాయిన్ అయ్యారు, సోషల్ యాక్టివిస్ట్. నమస్కారం అరుణ్ గారు. సో వీఆర్ డిస్కసింగ్ అండ్ వీ హావ్ బీన్ డిస్కసింగ్ సిన్స్ ఆల్మోస్ట్ 40 minutes.
ఈ క్రైమ్స్ జరుగుతూ